హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్స్ స్టోరీస్. పిల్లలు కంటిన్యూస్ గా 12 వీక్స్ ఎవరు ఫస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాము అని చెప్పాం కదా. నెక్స్ట్ వీక్ అంటే మే 18 ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేశారో ఈ 12 వీక్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ కమెంట్ చేశారో వాళ్ళకి యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీస్ భద్రాచలం మేడువాయి చర్చ్ లో ఆ గిఫ్ట్స్ ని అందజేస్తాం. గిఫ్ట్స్ తీసుకునేవారు రెడీగా ఉండండి. ఈ రోజు స్టోరీ చెప్పేసుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక ఊరిలో తేలు తాబేలు ఉన్నాయి పిల్లలు. మీరు టార్టైస్ ని అదే తాబేలును తేలిని ఎప్పుడైనా చూసారా? టార్టైస్ ఎంత స్లోగా నడుస్తుందో కదా, అండ్ ఎక్కువగా వాటర్ లోనే ఉంటుంది. వామ్మో, అదే తేలైతేనా అది కుడితే దాని విషం ఎక్కితే ఇంకంతే పని. ఎంత నొప్పి పుడుతుందో. కొన్ని రకాల తేలు కుడితే చనిపోతారు కూడా. ఒక రోజు తేలు తాబేలు నది దగ్గర ఉన్నాయి పిల్లలు. అయితే ఈ తేలు తాబేలు దగ్గరకు వచ్చి, తాబేలు బావా నన్ను ఈ నదిని ఈ రివర్ ని దాటించొచ్చు కదా అని అడిగింది. అందుకు తాబేలు, అమ్మో నేను ఈతున్నప్పుడు నువ్వు నన్ను కుట్టావే అనుకో, నీ విషయానికి నేను చేస్తాను అనంది. దానికి తేలు పకపక నవ్వి, అయ్యో తాబేలు బావా, నీకెందుకు అంత భయం? నువ్వు నన్ను ఈదుకుంటూ ఈ రివర్ ని దాటించాలి. ఒకవేళ మధ్యలోనే నేను నిన్ను కుట్టానే అనుకో, నువ్వు మునిగిపోతే నీతో పాటు నేను కూడా మునిగి చనిపోతాను కదా. నేను చనిపోయే పని నేనెందుకు చేస్తా చెప్పు అని అంది. ఇంకా తాబేలు కొంచెం ఆలోచించి, అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే, వచ్చి నా పైనకెక్కు అని అంది. ఇంకా తేలు తాబేలు పైకి ఎక్కింది. తేలు తాబేలు వెళ్తూనే ఉన్నాయి. సగం దూరం వెళ్ళినాక ఏమైందో తెలుసా పిల్లలు? తేలు తాబేలును బలంగా కుట్టేసింది. పాపం ఆ విషయానికి తాబేలు చనిపోయింది. రెండూ మునిగిపోయాయి. అసలు తేలు తాబేలుకి ఏం చెప్పింది పిల్లలు? నేను నిన్ను కుట్టను, నిన్ను కుడితే నేను కూడా చచ్చిపోతాను కదా, నేను చనిపోయే పని నేను ఎందుకు చేస్తా చెప్పు అని చెప్పిందా లేదా? తాబేలుకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. అందుకే మునిగిపోయే ముందు నన్ను కుడితే నువ్వు కూడా చచ్చిపోతావు అని తెలిసి కూడా నన్ను ఎందుకు కుట్టావు అని తాబేలు తేలిని అడిగింది. అందుకు తేలేమందో తెలుసా పిల్లలు? ఏం చేయను, నాది కుట్టే స్వభావం, నా బుద్ధే అంత అని విచారంగా చెప్పింది. చూసారా పిల్లలు, తాబేలుకు తెలుసు తేలు కుట్టిద్ది అని, కానీ తేలు మాటలకు మోసపోయింది. చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళెప్పుడు కూడా చెడే చెప్తూ చెడులోనికే నడిపిస్తారు. తేలుతో ఫ్రెండ్షిప్ చేసి దాని మాటలు నమ్మడం వల్ల తాబేలు తన ప్రాణాన్నే కోల్పోయింది. బైబిల్లో కూడా రెహబాము అనే ఒక కింగ్ ఉన్నాడు పిల్లలు. మనం ఇంతకు ముందు కింగ్ డేవిడ్ అండ్ కింగ్ సొలొమన్ గురించి విన్నాం కదా. కింగ్ దావీద్ తర్వాత తన కొడుకైన సొలొమోను కింగ్ అయ్యాడు. సొలొమోను తర్వాత తన కొడుకైన రెహబాము కింగ్ అయ్యాడు. ఇప్పుడు రెహబాము ఎవరు? సొలొమోన్ వల్ల కొడుకు. రెహబాము కింగ్ అయిన తర్వాత ఒక రోజు యెరోబాము అనే ఒక వ్యక్తి అండ్ వాళ్ళ కంట్రీ పీపుల్ అయిన ఇశ్రాయేలీలు కింగ్ రెహబాము దగ్గరికి వచ్చి, కింగ్ రెహబాము గారు, మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీ డాడీ అయిన సొలొమోను రాజు మా మీద చాలా పని పెట్టారు, మాకు చాలా భారంగా ఉంది, మీరు కొంచెం దాన్ని తగ్గించండి అని అడిగారు. దానికి రెహబాము ఏం చేస్తాడంటే, ఒక 3 days తర్వాత మీరు మళ్ళీ రండి, అప్పుడు నా డెసిషన్ మీకు చెప్తాను అని వాళ్ళని పంపించేస్తాడు. ఆ తర్వాత సొలొమోను కింగ్ గా ఉన్నప్పుడు మంచి సజెషన్స్ ఇచ్చే కొంతమంది పెద్ద అంకుల్స్ ఉన్నారు. కింగ్ రెహబాము ఆ పెద్దలతో, ఇదిగో వాళ్ళొచ్చి నన్ను ఇలా అడిగారు, వాళ్ళకి పని చాలా ఎక్కువగా ఉందంట, కొంచెం భారాన్ని తగ్గించమని అడిగారు, నేనేం చెప్పాలి వాళ్ళకి అని ఆ పెద్దలను సలహా అడిగాడు. దానికి ఆ పెద్దలు, మా డాడీ మీ మీద మోపిన భారాన్ని టాక్సెస్ ని తగ్గిస్తాము అని చెప్పు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నిన్ను బాగా ప్రేమిస్తారు కూడా, నీకు లోబడి ఉంటారు అని చెప్పారు. రెహబాము ఆ పెద్దలనే కాదు కానీ రెహబాము కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు, వాళ్ళని కూడా ఇలా అడిగాడు. యెరోబాము ఇశ్రాయేలీలు నన్నొచ్చి ఇలా అడిగారు, నేనేం చెప్పమంటారా అని వాళ్ళని అడిగాడు. దానికి రెహబాము వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలుసా పిల్లలు? ఓ, వాళ్ళు నిన్ను అలా అడిగారా, అయితే నువ్వేం చేస్తావంటే మీ డాడీ వాళ్ళ మీద పెట్టిన భారం కంటే నువ్వు ఇంకా ఎక్కువ పెట్టేసే అని బ్యాడ్ సజెషన్స్ ఇచ్చారు. 3 రోజుల తర్వాత యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ వచ్చారు. అందరూ రెహబాము ఏం చెప్తాడా అని ఆశగా చూస్తున్నారు. రెహబాము ఏం చెప్పాడో తెలుసా? మా డాడీ మీ మీద భారం పెట్టాడు కదా, నేనైతే ఇంకెక్కువ భారం పెట్టేయాలనుకుంటున్నాను, ఇదే నా డెసిషన్ అని చెప్పాడు. దానికి ఇశ్రాయేలు ప్రజలందరూ సాడ్ గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇశ్రాయేల్ కంట్రీ 2 parts గా డివైడ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇశ్రాయేల్ కంట్రీ మొత్తాన్ని రెహబాము ఒక్కడే రూల్ చేయాలి, కానీ రెహబాము వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన బ్యాడ్ సజెషన్స్ ని ఫాలో అవడం వల్ల వాళ్ళ కంట్రీలో ఉన్న అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ పీపుల్ రెహబాముకి అగెయిన్స్ట్ గా అయ్యి యెరోబామును వారి మీద రాజుగా చేసుకున్నారు. 12 గోత్రాలలో 10 గోత్రాలకు యెరోబాము రాజుగా రూల్ చేశాడు, కానీ మిగిలిన 2 గోత్రాలకు మాత్రమే రెహబాము రాజుగా ఉండిపోయాడు. చూసారా పిల్లలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ చెడ్డ సహవాసం ఎంత దాకా తీసుకెళ్తుందో? మరి మీరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు?
మీ ఫ్రెండ్స్ మంచివారేనా? మీకు గుడ్ థింగ్స్‌నే నేర్పిస్తున్నారా? తేలు, తాబేలు విషయంలో చూస్తే తాబేలుకు తెలుసు తేలు వల్ల హాని ఉందని. బట్ అయినా దాని మాటలు విని దాంతో ఫ్రెండ్‌షిప్ చేసి చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకుంది. అలానే రెహబామ్ విషయంలో కూడా అంతే. పెద్దలిచ్చిన మంచి సజెషన్స్‌ని పక్కన పెట్టేసి వాళ్ళ బ్యాడ్ ఫ్రెండ్స్ ఇచ్చిన బ్యాడ్ సజెషన్స్‌ని ఫాలో అయ్యాడు. అందుకే 10 గోత్రాల ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోవాల్సొచ్చింది. మనం కూడా ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మంచి ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకొని, మన చదువుని, కెరీర్‌ని స్పాయిల్ చేసుకొని, చివరికి తాబేలు, రెహబాము వల్లే లైఫ్‌లో మేలైన వాటిని దూరం చేసుకుంటాం. అందుకే గుడ్ థింగ్స్‌ని నేర్పించే ఫ్రెండ్స్‌ని, స్పిరిచువల్‌గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేసే ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకోవాలి. అంతేకాదు కానీ మనమందరం మన లైఫ్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా కలిగి ఉండవలసిన ఒక మంచి ఫ్రెండ్‌ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయనే మన ప్రభువైన యేసయ్య. ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ అయినా అప్పుడప్పుడు రాంగ్ సజెషన్స్ ఇస్తారేమో, సెల్ఫిష్‌గా ఉంటారేమో కానీ యేసయ్యను మన ఫ్రెండ్‌గా కలిగి ఉంటే ఆయన మనకు అన్ని గుడ్ థింగ్స్‌నే సజెస్ట్ చేస్తారు. అన్ని టైమ్స్‌లో తోడుగా ఉంటారు. సో ఇప్పటి నుండి మనం కూడా మంచి ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేద్దామా? అంతేకాదు కానీ అందరికంటే గుడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన యేసయ్యతో ఫ్రెండ్‌షిప్ చేద్దామా? పిల్లలు మరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, ఇప్పటి వరకు తేలు, తాబేలు అండ్ కింగ్ రెహబాము గురించి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. తాబేలు తేలుతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల తన ప్రాణాన్నే కోల్పోయింది. అంతేకాదు రెహబాము కూడా వాళ్ళ బ్యాడ్ ఫ్రెండ్స్ ఇచ్చిన బ్యాడ్ సజెషన్స్‌ని ఫాలో అయ్యాడు. అందుకే గొప్ప స్థితిని కోల్పోయాడు. మా జీవితంలో మాకు మంచి ఫ్రెండ్స్‌ని దయచేయండి. అంతేకాదు అందరికంటే మీరు మాకు ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండండి. మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇష్టపడుతున్నాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్డ్స్. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మరలా నేర్చుకుందామా? సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. పిల్లలు క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్, తేలు తాబేలులో ఎవరు ఎవరికి హాని చేశారు? క్వశ్చన్ నెంబర్ 2, తేలు తాబేలుకు ఏం ప్రామిస్ చేసింది? క్వశ్చన్ నెంబర్ 3, ఇశ్రాయేలు ప్రజలకు సొలొమోను తర్వాత ఎవరు రాజుగా ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 4, రెహబాము దగ్గరకు ఎవరు ఒక రిక్వెస్ట్ ని పట్టుకొని వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 5, రెహబాము ఎవరి మాటలు విని ఇశ్రాయేలు ప్రజలకు ఇంకెక్కువ భారం మోపుతా అన్నాడు? లాస్ట్ వీక్ ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఫస్ట్ కమెంట్ చేశారో చూద్దామా? అర్హిత, రితీష్, నిస్సి, సాత్విక్, అక్కి, శృతి. ఓకే బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.